బైబిల్ గ్రంథం మరియు ఆధ్యాత్మిక సత్యాల ప్రకారం రహస్య పాపాలు చేస్తున్న వారికి దేవుని హెచ్చరికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మనుషుల కళ్ళు కప్పి ఏదైనా చేయవచ్చు కాని దేవుని దృష్టి నుండి ఏదీ దాచలేమని లేఖనాలు చెబుతున్నాయి. రహస్య పాపాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు ఇక్కడ ఉన్నాయి. 1. దేవుని సర్వవ్యాప్త దృష్టి. దేవుడన్నింటినీ చూస్తున్నాడు. చీకటిలో చేసినా ఏకాంతంలో చేసినా ఆయనకు అది వెలుగులో చేసినట్టే కనిపిస్తుంది. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదనూ ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. సామెతలు 15:3. 2. రహస్యాలు వెలుగులోకి వస్తాయి. ఏ రహస్యమూ శాశ్వతంగా దాగి ఉండదు. ఒకరోజు అది ఖచ్చితంగా బయటపడుతుంది. బయలుపరచబడని రహస్యమేమీయూ లేదు, తెలియబడని మరుగు ఏదీయూ లేదు. లూకా 12:2. 3. మనస్సాక్షి గద్దింపు. మనుషులు చూడకపోయినా మనలోని మనస్సాక్షి దేవుని స్వరంగా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. రహస్య పాపం మనిషిని లోలోపల కృంగదీస్తుంది, సమాధానాన్ని దూరం చేస్తుంది. 4. పాపం శాపానికి దారితీస్తుంది. రహస్య పాపమును విడిచిపెట్టకపోతే అది జీవితంలో ఆశీర్వాదాలను అడ్డుకుంటుంది. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28:13. 5. అంతిమ తీర్పు. ప్రతి రహస్యక్రియను దేవుడు తీర్పులోనికి తెస్తాడని బైబిల్ హెచ్చరిస్తోంది. దేవుడు ప్రతి క్రియను, అది మంచిదైనను చెడ్డదైనను, గూఢమైన ప్రతి అంశమును తీర్పులోనికి తెచ్చును. మార్పుకు మార్గం. దేవుడు కేవలం హెచ్చరించేవాడు మాత్రమే కాదు, క్షమించేవాడు కూడా. ఎవరైతే తమ తప్పులను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపపడతారో వారిని ఆయన తన ప్రేమతో శుద్ధీకరిస్తాడు. నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును యేషే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి సమయం ఉండగానే దేవుని వైపు తిరగడం శ్రేయస్కరం.